హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అనేది భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధమైనది. ఈ మహాకావ్యంలో అనేక కథలు, పాత్రలు మరియు సంఘటనలు ఉన్నాయి. అందులో అభిమన్యుడు కూడా ఒక ముఖ్యమైన పాత్ర. తన యవ్వనంలోనే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని తన వీరత్వం చూపించిన అభిమన్యుడు ఎంతో మందిని వధించాడనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. నిజానికి అభిమన్యుడు ఎంతమందిని వధించాడనే సమాధానానికి ఒక నిర్దిష్ట సంఖ్య లేదు. మహాభారతం ఒక కావ్యం. కావ్యాలలో సంఖ్యలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండవు. కొన్నిసార్లు అతిశయోక్తి చేయడం కూడా జరుగుతుంది. వివిధ సంస్కరణలు. మహాభారతానికి వివిధ సంస్కరణలు ఉన్నాయి. ప్రతి సంస్కరణలో అభిమన్యుడు వధించిన వారి సంఖ్య భిన్నంగా ఉండవచ్చు. యుద్ధం యొక్క తీవ్రత. యుద్ధం అనేది చాలా తీవ్రమైన సంఘటన. ఒక్కొక్క క్షణంలో ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా లెక్కించడం కష్టం. అయినప్పటికీ మహాభారతం అభిమన్యుడి వీరత్వాన్ని చాలా గొప్పగా వర్ణిస్తుంది. అతను చక్రవ్యూహంలో చిక్కుకొని తనకంటే చాలా అనుభవం ఉన్న యోధులతో పోరాడారు. అతను తన శత్రువులను ఓడించడంలో చాలా వెనుకాడలేదు. అభిమన్యుడి కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ధైర్యం. అభిమన్యుడు తన వయసు కంటే చాలా ఎక్కువ ధైర్యాన్ని చూపించాడు. యుద్ధ నైపుణ్యం. అతను చాలా గొప్ప యోధుడు. ధర్మం. అతను తన ధర్మం ప్రకారం పోరాడారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.